హాయ్ హలో నమస్తే దిస్ ఈజ్ మహా. ఈ రోజు పద్మవ్యూహంలో చక్రధారి మూవీ కంటెంట్ తో మీ ముందుకు వచ్చాను. మూవీ మేకర్స్ అయితే మనతో ఉన్నారు. హాయ్ సార్, హలో నమస్తే. ఎలా ఉన్నారు? హలో. రిలీజ్ పెట్టుకొని మేము టెన్షన్ ఏం లేదు, ఫ్రీగానే ఉన్నాను. నేను కూడా మిమ్మల్ని కూడా ఫ్రీ చేస్తాను ఇప్పుడు. చాలా ఇంటర్వ్యూస్ చేశాను, బట్ మీతో ఫస్ట్ టైం కదా. నేనేం టెన్షన్ గా లేను, చాలా ఫ్రీగా ఉన్నాను ఇప్పుడు. చూడండి, చెప్పండి సార్, ఏంటి మూవీ విశేషాలు ఏంటి? మూవీ బాగుంది. చూడకపోతే మాత్రం మంచి మూవీ మిస్ ఆడియన్ గా ఆ పోస్టర్ చూసి మీకు ఏమనిపిస్తుంది, మీ డౌట్లు అడిగితే మేము క్లియర్ చేస్తాం. మీరు ఇప్పుడు ప్లేస్ లో కాకుండా ఆడియన్స్ ప్లేస్ లో ఉండండి. ఆడియన్స్ ప్లేస్ లో అయితే నేను ఫస్ట్ అశ్వర్ రెడ్డి గారు అయితే స్క్రీన్ లో పెద్దగా కనిపిస్తున్నారు మనకి. అసలు పెద్ద పోస్టర్ కానీ ఉన్నారు. యాక్చువల్ గా అశ్వర్ రెడ్డి గారు అయితే గ్లామర్ రోల్ లో అలా కనిపిస్తారు, ఇప్పుడైతే డిగ్నిటీగా మంగళ సూత్రం అట్లా కనిపిస్తున్నారు. అసలు ఏంటంటారు, దాని వెనుకున్న రీజన్ ఏంటి? ఒక రాయలసీమలోని ఒక చిన్న ఊర్లో ఒక చిన్న ఫ్యామిలీ టీచర్ కదన్నా, గవర్నమెంట్ టీచర్ కాబట్టి ఇన్స్టాగ్రామ్ లో కనపడే డ్రెస్సులు వేసుకోకుండా గవర్నమెంట్ టీచర్ ఏం డ్రెస్సులు వేసుకుంటారో ఆ నెయిల్స్ ఏమంటే మేము కట్ చేయలేక నెయిల్స్ కట్ చేసుకొని అన్నారా మరి? అశు వాళ్ళ అమ్మ ఈ సినిమా చూసిందంటే అశుకి దిష్టి తీస్తుంది ఫస్ట్. అంత బాగా చేశారు, పద్ధతికి మరో పేరు లాగా ఉన్నారా అశ్వర్ రెడ్డి గారు ఇప్పుడు సినిమాలో? ఓకే, అంటే గ్లామరస్ రోల్స్ చూసాం మేము, ఇప్పుడైతే డిఫరెంట్ గా చూస్తున్నాము. బట్ మీరు ఆల్రెడీ చూసేసారు తన యాక్టింగ్. ఓకే, నా రోల్ కి పర్ఫెక్ట్ గా మ్యాచ్ అయ్యారు అతను. మ్యాచ్ అవ్వకుంటే మార్చేసి మేము యాక్చువల్లీ అశు రెడ్డిని చూసిన విధానం వేరు. ఇంతవరకు మేము కూడా వేరేలానే చూసారు. సో కొంచెం కొత్తగా ట్రై చేద్దాము అనేది మా ఇంటెన్షన్. బట్ ఆ క్యారెక్టర్ కరెక్ట్ సెట్ అయింది, కరెక్ట్ గా సెట్ అయింది. అసలు ఏంటి అశు రెడ్డి గారి క్యారెక్టర్ ఏంటి? అసలు అశు క్యారెక్టర్ మన సినిమాలో పద్మ. ఓకే, అందుకేనా పద్మ వ్యూహంలో వెనక జరిగే ఆ వ్యూహం అనేది కథ. అందులో చక్రధారి ఏం చేశాడు అనేది కంటెంట్. ఈ చక్రధారి ఎవరు అసలు? చక్రధారి చక్రి చక్రి. ఓకే, చక్రధారి గారు దారిలో పద్మ గారు వస్తారా, లేకపోతే పద్మ గారి దారి చక్రధారి గారు? వెనక జరిగిన వ్యూహంలో చక్రి ఎలాంటి సాల్వేషన్ ఇచ్చాడు అనేది కథ. ఓకే, అంటే ఇప్పుడు 2 స్టోరీస్ ఉన్నాయా, 1 స్టోరీ ఉందా? 2 స్టోరీస్ ఉన్నాయండి. ఆమె వెనక ఆమెకు తెలియకోకుండా ఒక కథ, లవ్ స్టోరీ జరిగి ఉంటుంది మనకు సంబంధించి. తర్వాత చక్రి అనే క్యారెక్టర్ కు ఇంకో లవ్ స్టోరీ ఉంది. సో చక్రి లవ్ సాల్వ్ చేసుకుందాం అనే ప్రాసెస్ కి ఇక్కడ విషయం తెలిసిన తర్వాత ఊర్లో అంటే మన విలేజ్ బ్యాక్ డ్రాప్ లో జరిగేది కనుక, సో దీన్ని ఎలా సాల్వ్ చేసుకున్నాడు, తన ప్రేమను ఎలా దక్కించుకున్నాడు అన్న పాయింట్ ఆఫ్ వ్యూ మీద వెళ్తా ఉంటారు. అంటే ఈ రాయలసీమ భావోద్వేగాలు అంత ముందు చూసిన ఉన్నాయి కదా మీరు, ఫ్యాక్షనిజం అది. సో సున్నితమైన మనస్తత్వాలతో కథను చెప్పాము ఇలా. ఓకే, అంటే ఫ్యాక్షనిజం కాకుండా అక్కడ కూడా ప్రేమలు అలాంటివి ఉంటాయని అక్కడ కూడా ఏంటంటే ఆడే ఎక్కడ సున్నితమైన మనస్తత్వాలు ఎక్కువ. ఓకే, ఎక్కడ ఏమంటారు ఫ్యాక్షనిజం ఉంటుందో అక్కడ కూడా ప్రేమలు ఎక్కువ ఉంటాయి అంటారు. నో డౌట్. అంటే ఎక్కడైతే ఎక్కువ ప్రేమిస్తామో కోపం కూడా అక్కడే ఉంటది. సో ఫ్యాక్షన్ అనేది ఏంటి అంటే ప్రేమ ఎప్పుడైతే డ్యామేజ్ అవుతుందో తర్వాత వచ్చేదే కోపాలు. తర్వాత అసలు రాయలసీమ స్లాంగ్ ని అంటే ఆ లొకేషన్ లో తీయాలని సినిమా మీకు ఎందుకు అనిపించింది సార్? అంటే ప్రతి పుష్ప ఇన్స్పిరేషన్ అలా ఏం లేదు. ఏ కథ కదే. మన కథకి ఏంటంటే ఇంతవరకు ప్రేమలు అంటే అటు ఇటు చూసాము. సో మా రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో చూసిన విధానం వేరు కనుక ఈ బ్యాక్ డ్రాప్ లో ప్రేమ అనేది చెప్తే ఇంకా కొంచెం ఎక్కుతుంది, జనాలకు కొత్తగా ఉంటది అన్న ఉద్దేశంలో చేసిన ప్రయత్నమే ఇది. ఇప్పుడు అంటే కాన్సెప్ట్ అయితే ప్రేమ గురించి. అవునండి. యాక్చువల్ గా ఎక్కడైనా తెలంగాణ అయినా ఆంధ్ర అయినా రాయలసీమ అయినా ప్రేమ అంటే ఫస్ట్ ఒక సెగ్రిగేషన్ ఏమొస్తుందంటే క్యాస్ట్ వస్తుంది. అసలు క్యాస్ట్ గురించి సినిమాలో ఉంటుంది? అసలు ఉండదు. అసలు క్యాస్ట్ అన్న పదం కూడా మా సినిమాలో లేదు. ఎమోషన్స్ ఉంటాయి. ఈగో. ఓకే, అసలు రాయలసీమ అంటేనే ఫస్ట్ వచ్చేది ఈగోసే కదా అందరికి. అవునండి. ఆవేశం. ఒక వ్యక్తి కోటి అనే క్యారెక్టర్ అందరి వీక్నెస్ మీద ఆడుకొని బతికే ఒక క్యారెక్టర్, అలాంటి క్యారెక్టర్ ఈగో తీసుకుంటే ఎంతమంది జీవితాలను నాశనం చేస్తాడు, దాని నుంచి ఎలా బయటపడ్డారన్న పాయింట్ ఆఫ్ వ్యూ లో ఉంటుంది. ఇక్కడ ఇంత కాస్టింగ్ తీసుకోవడానికి కూడా కారణం ఏంటి అంటే ప్రతి ఒక్క క్యారెక్టర్ కు ఒక బలం ఉంటుందండి.
ఒక చక్రి క్యారెక్టర్ గానీ, ఒక సత్య క్యారెక్టర్ గానీ, ఒక కరెంట్ సీన్ మహేష్ విట్ట కరెంట్ సినిమా దాంట్లో Okay. కరెంట్ సీన్ కానీ ప్రతి అంటే ఊర్లో మోసం చేసే వాళ్ళని 420 అని పిలుచుకుంటూ ఉంటాం. ఇక్కడ ఏంటి అంటే 840 అని పిలుస్తాం అన్నట్టు. అది డీజే 840. అంటే దానికి డబల్ కోడ్ 840 అనే క్యారెక్టర్ డీజే టిల్లు ఫాదర్ మురళి గారు చేశారు. ఓకే. ఇంకా చక్రి మదర్ విలేజ్ లో మదర్ మా సైడ్ చాలా కాన్ఫిడెంట్ ఉంటారు. లేపురా తర్వాత ఏదైతే చూసుకుందాం అని అంత రెబల్ క్యారెక్టర్. తను కూడా ఆల్రెడీ మనం బలగం మూవీలో మంచి బలగం క్యారెక్టర్ చేసిన చేశారు. ఆర్టిస్ట్. మా mother గా చేశారు. కొంచెం డిఫరెంట్ షేడ్ ఉంటదండి క్యారెక్టర్. ఓకే. ఆ రూపాలు రాయలసీమ ముద్దు బిడ్డలా ఉంటారా? అసలు పవర్ ఇట్లా వస్తారు. ఓకే. కూర్చునే విధానం కానీ వాళ్ళకి ఎట్లుంటదంటే ఇప్పుడు మనోడు లవ్ చేశాడు, వాళ్ళ నాన్న ఒప్పుకోవట్లే. ఒప్పుకోకుంటే ఏమంటాం తెలుసా, లేపుకుంటారా మళ్ళీ మదర్ అలాంటి మదర్స్ ఉంటే అన్ని లవ్ మ్యారేజ్ రాయలసీమలో ఏంటంటే బిడ్డ కష్టం వస్తే బిడ్డ కన్నా ముందు అమ్మ కోపం వస్తుంది. ఓకే. బిడ్డ కన్నా ముందు అమ్మ ధైర్యం చేసి ఏదైతే అదే చూసుకుందాంలే అని ఇది వస్తుంది. అలాంటి రెబల్ క్యారెక్టర్ తనది మదర్ క్యారెక్టర్. ఇంకా రోహన్ అని ఇంకో క్యారెక్టర్ ఉంది, చైల్డ్ క్యారెక్టర్ 90s లో ఫేమ్ అయ్యాడు. ఓకే. 90s రోహన్ అసలు తను చించేసాడు. అందులో అయితే రఫ్ ఆడించారు ఆల్రెడీ. ఇందులో ఒక క్యారెక్టర్ కి ఏం ఉంటది, అదేంటంటే అందరికి ఒక చిన్న వినాయకుడు మన వీధిలో ఉంటే బాగుంటది, మన వీధిలో పెట్టుకుందాము అని వాడికి కూడా అదే కోరిక ఉంటది. ఓకే. సో వినాయకుడు గొడవలు, గల్లీ గొడవలు, హైదరాబాద్ గల్లీ గొడవలు, ఆ బలమైన క్యారెక్టర్ అది కూడా. ఓకే. ఇంకా ప్రతి క్యారెక్టర్ ఇంకా మధురందన్ బ్యాంక్ మేనేజర్ అదే అసలు కథ. ఇంకా అక్కడ స్టార్ట్ అవుతుంది సినిమా కథ. భూపాల్ రాజు అనే అతను కోటి అనే క్యారెక్టర్ చేశాడు. ఓకే. మహేష్ విట్ట గారిని అసలు ఆ రోల్ లో ఎట్లా ఫిక్స్ అవుతారు అనుకున్నారు సార్ మీరు? తననే సెలెక్ట్ అంటే మహేష్ విట్ట ఇంతవరకు మామూలుగా ఫన్ ఇదంతా చేశారు కదా. మా ఫన్ లో ఏంటి అంటే విలేజ్ లో చాలా మంది ఉన్నారు. కొంతమంది ఏంటంటే అమ్మాయిలు లైన్ వేస్తే పడకపోవడం ఇదంతా ఉంటది. ఇంకా నా వల్ల కాదనైనా ఏ అమ్మాయికి వేసినా కూడా మనకు పడట్లేదు, ఆంటీలను ట్రై చేసుకుందాము అని చెప్పి ఆంటీలను ట్రై చేసుకుంటూ అలా ఊళ్ళల్లో ఎక్కడో వేరే ఊళ్ళో ఉంటారు కదా, అది ఏదైనా పవర్ అంటే ఆంటీలో ఎవరా సార్ ఈ సినిమాలో మీరు? అమ్మాయిలు ఇన్స్టాలోనే ఉన్నారు. ఓకే. ఇప్పుడు వీళ్ళు దొరకకపోతే మందు కొట్టుకుంటారు కదా, బాగుంటది క్యారెక్టర్, ఫన్ ఉంటది, చాలా ఫన్నీగా ఉంటుంది. అంటే ఇలాంటి కాన్సెప్ట్ లు యూత్ కి బాగా అట్రాక్ట్ అవుతాయేమో సార్ నాకు తెలిసి ఈ మధ్య కాలంలో. అంటే యూత్ తో పాటు ఫ్యామిలీస్ అండి. ఫ్యామిలీ ఇప్పుడు మన పేరెంట్స్ దొరకని ఈ సినిమా చూపిస్తే, ఈ సినిమా ఇప్పుడు నేను మా పేరెంట్స్ కి ఈ సినిమా చూపించానంటే ఈ సినిమా తర్వాత వాళ్ళ టైం లైన్ లో జరిగిన కథలు చెప్తాను మనకు, వాళ్ళందరూ కనెక్ట్ అయిపోతుంది. ఇదంతా ఎమోషనల్ ఉంది, కామెడీ ఉంది, ఫ్యాక్షన్ ఉంది, అన్ని ఉన్నాయి. ఫ్యాక్షన్ లేదు, ఫ్యాక్షన్ లేదండి, ఎమోషన్ ఉంది. ఎమోషన్ ఉంది. ఫ్యాక్షన్ అన్న పదం ఫ్యాక్షన్ ఏరియాలో ఎమోషన్. ఓకే. మొత్తం ఆల్ మిక్స్ అయితే ఉన్నాయి చాలా వరకు. హ్యాపీగా ఎంటర్టైన్ చేయొచ్చు. ఇక్కడ ఒక ఫ్యామిలీ కూడా ఫ్యామిలీ అలా కూర్చొని సినిమా చూస్తున్నప్పుడు కూడా మన కరెంట్ సీన్ అనే క్యారెక్టర్ తో చేసే పంచులతో కూడా ఎంజాయ్ చేస్తారు. వాళ్ళు కూడా అందరూ ఎంజాయ్ చేస్తారు. అంటే బూతులు అంటే మరి అది కాదు, మామూలు సరదాగా మనం ఫ్రెండ్స్ కూర్చుంటే ఎలాంటి కాన్వర్సేషన్ జరుగుతుంది అలా సుదర్శన్ గారు అని రైటర్ బాగా రాశారు, చాలా బాగా రాశారు ఆయన. సార్ మీది ఫస్ట్ మూవీ కదా ఇది, అంటే మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది సార్? అంటే ఫస్ట్ మూవీ అంటే మీతో వర్క్ చేసిన హీరో కానీ హీరోయిన్ కానీ మిగతా ఆర్టిస్టులు కానీ అంటే మీరు ఎక్స్పెక్ట్ చేసిన రేంజ్ లోనే ఉన్నారంట? వద్దంటారు కదా, ప్రవీణ్ సెట్ పోయినా కూడా నువ్వు సెట్ సెట్ అయ్యాడు కనుక తీసుకున్నా, సెట్ అయింది కనుక తీసుకున్నా. యాక్చువల్ గా సార్ ఏమో డాక్టర్ బాబు అంటారు రియల్ లైఫ్ లో. మాకైతే డాక్టర్ బాబు అంటే కార్తిక్ బాబు గుర్తొస్తారు. ఇప్పుడు ఈ డాక్టర్ బాబు సినిమాలో హీరో బాబు అంటున్నారు కదా, డాక్టర్ బాబు రాయలసీమ అంత పర్ఫెక్ట్ గా చేశారంట. బేసిక్ గా చాలా మందికి ఇక్కడ తెలియని విషయం ఏంటంటే రాయలసీమలో ఎడ్యుకేషన్ చాలా ఎక్కువ ఉందండి. డాక్టర్స్ ఉన్నారు, కలెక్టర్స్ చాలా మంది ఉన్నారు, అందరూ ఉన్నారు. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీని కూడా వెళ్ళడానికి సినిమా అనేది అందరికి ఇష్టమే, ప్రతి ఒక్కరికి ఇష్టమే. మన ఆంధ్రప్రదేశ్ లో గానీ తెలంగాణలో గానీ సినిమా అనేది ఏంటి అంటే అదొక మంచి ఎంటర్టైన్మెంట్, మనకున్న ఎంటర్టైన్మెంట్స్ లో అదొక ఎంటర్టైన్మెంట్. అసలు మీరు డాక్టర్ బాబు నుంచి హీరో బాబు అవ్వడానికి రీజన్స్ ఏంటి సార్? అంటే ఎవరు ఇన్స్పిరేషన్ తో అట్లా వచ్చేసినారు మీరు? ఇన్స్పిరేషన్ ఏం లేదండి, అంటే మనకి అంటే ప్యాషన్ అయినా కూడా మనకి చిన్నప్పుడు ఎవరినో చూసైతే ఖచ్చితంగా ఇన్స్పైర్ అవుతాం. అంటే వాళ్ళ యాక్టింగ్ చూసో, స్టైల్ చూసో, లేకపోతే వగేరా అలాంటివి ఉంటాయి కదా. యాక్టింగ్ అంటే నేను ఎన్టీఆర్ ఫ్యాన్, జూనియర్ ఎన్టీఆర్.
ఆయన ఫ్యాన్ కాకుండా ఎవరు అంతే ఆయన అంతే. యాక్టింగ్ అంటే ఎక్కువ ఇష్టం బాగా. ఈ రోల్ చేయడం మీకు ఎలా అనిపించింది సినిమాలో? బాగుంది. చక్రధారి రోల్ అనేది మీకు హీరోయిన్ తో అంటే కనెక్షన్ ఎలా ఉంది? అడే నీట్ గా అడగండి, హీరోయిన్ రొమాంటిక్ సార్. కొంచెం ఇబ్బంది పడుతున్నాను సార్ నేను. అంటే romance అలాంటి అంటే ఏమన్నా అనుకుంటారు కదా అన్నట్టు నేను ఇబ్బంది పడుకుని ఇంత మంచి పోస్టర్ వేసాను కదా. అంటే మీకు కరెక్ట్ గా మ్యాచ్ అయిపోయారా సార్? మీరు రొమాంటిక్ చేయడం అన్ని రోల్స్ కరెక్ట్ గా ప్లే చేయడానికి హీరోయిన్స్ పర్ఫెక్ట్ మ్యాచ్ అయ్యారా? ఎమోషన్ బాగుంది, రొమాన్స్ ఉంది, డాన్స్ ఉంది, మంచి సాంగ్స్ ఉన్నాయి, అన్ని ఎమోషన్స్ బాగున్నాయి ఇందులో. మేడం కూడా కొత్త కదా మేడం, మీరు కొత్త కదా ఇండస్ట్రీకి, రీసెంట్ గా వచ్చారు కదా, ఫస్ట్ మీ ఫస్ట్ మూవీ ఇదే కదా? ఓకే, మీరు తెలుగు ఇండస్ట్రీకి రావడానికి మెయిన్ రీజన్ ఏంటి? Actually, like I think after Bahubali, RRR movie, I think Okay. South industry grows a lot. So because Okay. of that reason only, like, and I feel here like movies are made conceptually, so Okay. they have stories. So and I wanted to do some kind of performance oriented movie. So I feel South industry is very good in that. Okay. So for that reason I came here. There is story, there is emotion, they're connected to the roots. So for those reasons I just wanted to come here. ఓకే, రాజమౌళి గారు ప్రపంచం మొత్తం తెలిసేలా చేసినాం రాజమౌళి సినిమా గారికి ఆ ఇండస్ట్రీని. విషయంలో తెలుగు ఇండస్ట్రీ అంతా థ్యాంక్స్ చెప్పుకోవాలి. అవును, ప్రపంచం మొత్తం తెలిసేలా చేస్తున్నారు. చాలా మంది ఇన్స్పైర్ అయ్యి మన తెలుగు ఇండస్ట్రీకి రావడం అనేది కూడా మనం కూడా చాలా గర్వంగా చెప్పుకోవచ్చు అవును, అసలు. అవును, అవును. ఓకే ఓకే మేడం, అంటే తర్వాత మరి తెలుగు ఇండస్ట్రీలోనే కంటిన్యూ అవుతారా, మా ఇండస్ట్రీని వదిలేసి వెళ్ళిపోతారా ఫేమ్ వచ్చిన తర్వాత? No. I want to work in South only. Like I want to do in Tamil, Telugu, Kannada. Okay. So yeah. So I have a long plan here. Yeah. నెక్స్ట్ అంటే ఈ మూవీ రిలీజ్ అయిన తర్వాత ఇంకో ఆఫర్ కి వెళ్తారా, లేకపోతే ఇప్పుడు ఆల్రెడీ మీ చేతిలో ఇంకా ఆఫర్స్ ఉన్నాయా, అంటే వేరే మూవీస్ ఏమైనా? Actually the thing is I'm getting offers for like small movies, but now Okay. I'm waiting and I'm trying and approaching like which are big banners and all. Okay. So I am in talks with them and I'm like auditions also has been going on. So we'll see. This year something will come. ఓకే Yeah. సార్, మీరే వెనక హీరో, ప్రొడ్యూసర్ కూడా మీరే అని విన్నాము. అదే మా ఓకే అంటే మీ సైడ్ నుంచి ప్రొడ్యూసర్ కూడా మీ వాళ్ళ ఫాదర్ అండి ప్రొడ్యూసర్. సార్, మా డైరెక్టర్ సార్ చూసే చాలా యాక్టివ్ ఉన్నారు. అంటే మిమ్మల్ని ఏమైనా ఇబ్బంది పెట్టారా? అంటే ప్రొడ్యూసర్ మీరే ప్లస్ హీరో కూడా మీరే కదా, అంటే మీరు తనని ఇబ్బంది పెట్టారా, తను మీరే ఇబ్బంది పడ్డారా? అలాంటివి ఏమైనా జరిగినాయా సెట్ లో? సరైన ఇబ్బంది పెట్టారు. యాక్టింగ్ పరంగా వరకు, ప్రొడక్షన్ పరంగా ఇబ్బంది పెట్టలేదు. చెప్పిన రోజుల్లో తీశారు, చెప్పిన Okay. బడ్జెట్ లో తీశారు, అవుట్పుట్ బాగా వచ్చింది. యాక్టింగ్ బాగా 15 రోజులు వర్క్ షాప్ పెట్టి మమ్మల్ని బాగా బాగా అంటే కరెక్ట్ అవుట్పుట్ వస్తే గానీ సినిమా హిట్ అవ్వాలని సార్ ప్రాబ్లం. కొత్త వాళ్ళు కొత్త కదండి, వాళ్ళు కొంచెం ఆ అంటే coordination చాలా కూడా. పడితే సార్ ఇంకా మీరు ఇంకా పర్ఫెక్ట్ అయిపోయి ఇంకా ఈయన సానబడ్డం కాదు, తోముతాడు కదా. తోమేశాడు. ఎట్లా అంటే, మామూలు. ఈయన ఎట్లా అంటే సెట్ లో ఇప్పుడు 6 ప్యాకప్ చెప్తారండి. 6 అంటే 5:30కు 5:45 అట్లా చెప్తారు backup. Okay. ఈయన 7 వరకు చెప్పండి. సెట్ లో ప్రతి ఒక్కరు తిట్టుకుంటాడు ఈయనని. అయ్యయ్యో. ఆర్టిస్టులతో సహా పొద్దున్న వచ్చిన ఎనర్జీ ఈవినింగ్ ఉండదు కదా, ఆ. ప్రతి ఒక్కరు తిట్టుకుంటాడు ఈయన. 1 more అంటాడు. One more take. 6:50కి చెప్తాడు. క్లోజ్ అంటాడు. మిడ్ 6:50కి. అమ్మయ్య షార్ట్ అయిపోయింది, బ్యాకప్ చెప్తాడు ఈయన. 7 అయింది అంటే అప్పుడు ఇంకొక వైడ్ పెట్టండి అంటాడు. ఇదేంటంటే ప్రొడ్యూసర్ కి ఇచ్చిన టైం, ప్రొడ్యూసర్ కి ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం నేను కంప్లీట్ చేయాలా. వాడు ఏమైంది తిట్టుకోండి, రేపు సినిమా రిలీజ్ అయ్యాక మళ్ళీ పొగుడతాను నన్ను. అంటే పర్ఫెక్ట్ గా విజన్ వస్తేనే కదా సార్ మీకు ఇంకా కొత్త ఆఫర్లు వస్తాయి, తనకి సార్ కి ఆఫర్లు వస్తాయని సార్. సో నేను చెప్తాను నెక్స్ట్ ఎవరైనా ఇంత పని సార్ మరి చేస్తారంటే ఇప్పుడే ఇలా అంటున్నారు, నెక్స్ట్ ఆఫర్ లో కూడా ఇంకో సినిమాలో ఆఫర్ ఇస్తారు సార్ మీకు. మీరు చేస్తారా చేయరా ప్రతి సంవత్సరము నా. ఒక నెల ఈయన సినిమాలో రక్తం పెట్టించుకుంటా. ఈయన రక్తం పెడతాడు, ఈయన సంవత్సరానికి ఒక సినిమా తీస్తాడు. ప్రతి సంవత్సరం ఒక నెల ఈయనకు డెడికేషన్ అనమాట. అయ్యప్ప మాల చేస్తాం కదా, అట్లా ఈయన మాల సజీవన మాల. ఓకే, ఈయన షూట్ కి వెళ్ళడము, ఇంకా డే అండ్ నైట్ తోలు తీసుకోవడం. మంచిదే కదా సార్. మీరు అంటే సంవత్సరానికి ఒక ఎవ్రీ మూవీలో మీరు కూడా కనిపిస్తున్నారు. సార్ సినిమా తీస్తున్నారు, మీరు కనిపిస్తున్నారు, అంటే మీరు ఇద్దరు పాపులర్ అయిపోతున్నారు. మాకు కూడా అలాగే ఇలాంటి ఇంటర్వ్యూస్ ఇవ్వండి, అప్పుడు మేము వచ్చి ఇంటర్వ్యూ చేస్తాం. ప్రతి ఒక్క సినిమా వెనక కూడా పెద్ద స్ట్రగుల్ ఉంటదండి. అవును. ఎందుకంటే చాలా ఉంటాయి. అంటే ఈ రోజులో మనం ఒక 2 సీన్లు అనుకుంటే 2 సీన్లు ఫుల్ ఫ్లెజ్ గా చేసుకోవాలా అని, ఆ 2 సీన్లు అవుతున్నా కూడా చిన్న అన్సాటిస్ఫాక్షన్ ఏంటంటే మేకింగ్ ఇంకొంచెం బాగా తీసుకుందాం అనే ఆ ఇంటెన్షన్ ఉంటది. దానివల్ల టైం తెలియదు. ఒకవేళ యూనిట్ సభ్యులు అందరూ తిట్టుకున్నా కూడా వాళ్ళకి తెలుసు
బాగా వస్తుందిలే ఏం కాదులే ఏముంది అంటే ప్యాకప్ అయిన తర్వాత మళ్ళీ నేను దగ్గరికి వెళ్ళి సారీ బ్రదర్ ఈ రోజు అరగంట లేట్ అయింది అంటే బాగా తీస్తున్నావు లేవుంది పోలే ఆల్రెడీ అంటే రాజమౌళి గారు కూడా ఇలానే చేస్తారు అంటే ప్రొడక్షన్ అక్కడ డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో కూడా టాక్ విన్నాం సార్. అంటే పర్ఫెక్షన్ ఎన్ని 100-200 షార్ట్స్ మనకు అవసరం లేదు, మనకు కరెక్ట్ గా వచ్చిందా లేదా. ఇంకొకటి ఏంటంటే మన టాలీవుడ్ ఇండస్ట్రీ ఇంత బాగుపడడానికి కారణం కూడా అదే. ఇప్పుడు బాలీవుడ్ లో మీరు చూసుకుంటే మోడలింగ్ లాగా ఉంటుంది అది. ఏ ఆర్టిస్ట్ కష్టపడ్డు, జుట్టు నలగదు, బట్టలు నలగవు, వాళ్ళ క్యారెక్టర్ సంబంధం లేకుండా డిజైనర్ బట్టలు వేసుకుంటారు. ఎట్లుంటది అంటే ఒక యాడ్ ఫిల్మ్ లాగా 2 గంటలు ఒక యాడ్ ఫిల్మ్ ఎట్లుంటుందో అట్లే ఉంటుంది అది. ఎవడే అంటే నీ కష్టం అనేది ఎక్కడే కానీ కనపడుతుంది. మన టాలీవుడ్ ఏంటి రావడానికి ఇలా రక్తం మిండే వాళ్ళు ఉన్నారు కాబట్టి మా లాంటి వాళ్ళు అందరూ టాలెంట్ తెలుగు సినిమాని ఆ లెవెల్ తీసుకెళ్ళిపోతారు. ఆ లెవెల్ తీసుకెళ్ళిపోవడానికి కారణం ఏంటంటే ఇలా డైరెక్టర్లు ఉండి మమ్మల్ని బాగా కష్టపెట్టారు. ఎందుకంటే వీళ్ళు సుఖంగా టైం పాస్ చేశారు అనుకోండి, మన ఇండస్ట్రీ కూడా అలాగే అంటే కష్టమే అండి. అంటే కష్టపడింది ఇక్కడ ఏది లేదు. నేను డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో వర్క్ చేస్తున్నప్పుడు కూడా స్టార్టింగ్ స్టేజ్ లో రాజమౌళి గారి సినిమాలు వర్క్ చేస్తున్నప్పుడు ఇట్లా మామూలుగా షూట్ జరుగుతున్నప్పుడు మేము వేరే సినిమాలకు చేసేటప్పుడు చూడడానికి వెళ్ళేవాళ్ళం. జస్ట్ మన ఫ్రెండ్స్ ఉంటారు కదా డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో, రమ్మంటే వెళ్ళేవాళ్ళం. వెళ్ళి అలా చూస్తున్నప్పుడు ఆయన ఎలా అంటే ఫ్రేమ్ పెట్టిన తర్వాత ఫోర్గ్రౌండ్ లో ఏదన్నా చెత్త ఏదైనా ఉంటే ఆ డిపార్ట్మెంట్ అని మిగతా వాళ్ళు అరుస్తున్నా కూడా ఆయన ఫ్రేమ్ చూసి బాగాలేదు అనుకుంటే ఆయన వెళ్ళిపోయి ఇమీడియట్ గా అలా క్లీన్ చేసి రెడీ అని అంటే అంత డెడికేటెడ్. ఆయనే అంత సక్సెస్ లో ఉన్నాడు. అప్పటికే సింహాద్రి లాంటివి చాలా సినిమాలు చేసి ఉన్నారు అప్పటికే. అలాంటి నేను విక్రమార్కుడు సినిమాకి ఆ టైంలో చూసాను. అంత పెద్ద డైరెక్టర్ అలా వర్క్ చేస్తున్నాడు అంటే మేము అప్పుడప్పుడే తెలుసుకునే వర్క్ నేర్చుకునేది ఇదంటే. సో కథ రాయడం ఒక ఎత్తు అయితే, స్క్రీన్ ప్లే చేయడం ఒక ఎత్తు అయితే, హౌ కెన్ హ్యాండిల్ ద సెట్ అనేది కూడా ఒక ఇంపార్టెంట్. సో ఆయన అన్ని క్రాఫ్ట్లను ఎలా డీల్ చేస్తున్నాడు అక్కడ నుంచి తెలుసుకున్నాం కనుక అంత కష్టపడింది ఏది రాదు. కష్టపడాలి తప్పదు, ఇక్కడ కష్టపడితేనే రిజల్ట్ వస్తుంది. అంతే. ఆకలి కష్టాలతో పోల్చుకుంటే ఈ కష్టాలు కృష్ణానగర్ లో 30 రూపాయలు ఉంది ఈ రోజు, 30 రూపాయలతో ఒక రోజు గడవాలనే కష్టం ఉందరా. ఈయన పెట్టిన కష్టం ఈయన ఫుల్ అన్నం పెట్టి డబ్బులు ఇచ్చి కష్టపెడతాడు. అంటే మూవీ ఇంకా ఫర్దర్ గా ఇంకా మీరు ఇంకేమైనా సినిమాలు తీసినా సార్ ఆల్రెడీ డైరెక్షన్ చేస్తున్నారా? డిస్కషన్ అవుతుందండి. డిస్కషన్ అవుతుంది. నెక్స్ట్ ఏ హీరోతో తీస్తున్నారు సార్? అంటే కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇస్తారా లేకపోతే పాత వాళ్ళతో చేయాలనుకుంటున్నారా? పాత వాళ్ళేనండి. అంటే డైరెక్టర్ చేతిలో ఏముంటుందా సార్? ఒక బ్లాక్ బస్టర్ కొట్టిన తర్వాత నాకు హీరో కావాలని కూర్చోండి. ఫస్ట్ ఏంటి, డబ్బులు పెట్టేవాడు ఇంపార్టెంట్. డబ్బులు పెట్టేవాడు వచ్చి మనకి హీరో డేట్లు ఉన్నాయి, ఈయనతోనే నువ్వు చేయించుకో అంటే చేయించుకుంటారు అంతే. ఇక్కడ మన సినిమా కంటెంట్ రిలీజ్ సుబి సాంగ్ అని, దేవా సాంగ్ అని బయటకు వచ్చాక ఒక 2 ప్రొడక్షన్స్ నుంచి ఫోన్ వచ్చిందండి. చిన్న ప్రొడక్షన్సే కానీ బట్ ఫోన్ వచ్చిన తర్వాత మాట్లాడితే ఒక పెద్ద అనలేను కానీ ఒక మినిమం హీరోతోనే చేస్తామండి త్వరలో. ప్రొడక్షన్ వదిలితే బెటర్ కదా. మీరు కూడా రాజమౌళి సార్ అంత పెద్ద డైరెక్టర్ కావాలని మేము కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం సార్. మాతో కూడా మీరు ఇంటర్వ్యూ ఇవ్వాలని కూడా మీకు నా జీవితానికి ఒక పెద్ద పొగట్ట సార్. అంటే అప్రిషియేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ సార్ ఎవరికైనా, చిన్న పనైనా పెద్ద పనైనా. సో అందుకోసం నా సైడ్ నుంచి చిన్న. ఇంకా మీరు మేడం అసలు మీరు తెలుగు ఇండస్ట్రీకి అంటే ఎక్కువైతే పరిచయం లేదు, సో మీరు కనెక్ట్ అవుతారు తెలుగు పీపుల్ కి అనుకుంటున్నారా ఈ సినిమాతో? Like the shoot was in Pilvendula, and there I have seen there's so like the village people I'm talking about, they're so like lovable, they're so like they feel like you are ours only, so they have treated us so warmly. They're so like family type of people. I really like the people here because they are giving, they're so giving. నచ్చారా మా తెలుగు పీపుల్ మరి? They're very nice, they're so loving, they're giving, they have asked so many times for food. They're telling, oh you're heroine, they have taken selfies, they're asking come to sit with us and to please live here also. So they're very supportive, they're very like lovable. సార్ మీరు సార్ అసలు అంటే తెలుగు ఇండస్ట్రీకి ఫస్ట్ సినిమాతో ఎంటర్ అయిపోతున్నారు ఈ సినిమాతో అయితే. మరి అంటే మీరు ఇంకా నెక్స్ట్ టైం ఎలాంటి మూవీస్ చేయాలనుకుంటున్నారు? ఇప్పుడంటే లవ్ స్టోరీస్ అయితే చేస్తున్నారు, ఈ సినిమాతో లవ్ స్టోరీ వచ్చింది. నెక్స్ట్ యాక్షన్ చేయాలనుకుంటున్నారా? లవ్ స్టోరీనా అంటే కంటెంట్ బట్టి చేస్తారా? ఏం లేదండి, కంటెంట్ బట్టే చేస్తాను. ఏ క్యారెక్టర్ అయినా చేస్తాను, ఏదైనా చేస్తాను, కంటెంట్ బట్టే. కంటెంట్ బట్టే అంటారు. మీరైతే ఆల్రెడీ మాకు చిన్నప్పటి నుంచి మేము
ఇండస్ట్రీలో ఆడేదంటే దాంట్లో 2 ఏళ్ళు కరోనాలో వెళ్ళిపోయింది. సార్ బిగ్ బాస్ కన్నా ముందు మీరు ఫన్ బకెట్ నుంచి చూస్తున్నాను సార్ నేను మిమ్మల్ని. అదే 2016 నుంచి నేను ఉన్నది 2016 నుంచి. అంటే మేము అప్పుడు కాలేజ్ లో ఉన్నాం, అప్పుడు మేము చిన్నపిల్లలు కదా, సో అలా థింక్ చేస్తాం అనమాట. ఫన్ బకెట్ లో ఏంటబ్బా ఇంత ఫన్ చేసిన, అసలు మీ వీడియో చూడగానే ఫస్ట్ ఒక స్మైల్ వచ్చేసారు సార్ అప్పుడు. అలా అంటే ఏంటి ఇంత ఫన్ ఉన్నాడు అంటే ఎవరబ్బా అనుకునే వాళ్ళము, అంత తెలిసేది కాదు. ఎందుకంటే సోషల్ మీడియా కూడా అంతగా లేదు అప్పుడు. సరే ఇప్పుడు చూస్తుంటే నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఫస్ట్ థింగ్. అంటే డైరెక్ట్ ఫ్రేమ్ లో చూస్తున్నాను కదా, ఇప్పుడు ఇంటర్వ్యూ చేయడం అయితే ఇంకా బాగుంది నాకు. అంటే మీ సక్సెస్ ని ఎలా చెప్పగలుగుతారు సార్? 2016 లోనే మీ కెరీర్ స్టార్ట్ చేసిన అన్నారు, అంటే ఒక నియర్లీ 8 years. ఈ 8 years లోనే మీకు ఇంత సక్సెస్ వచ్చింది కదా, అంటే మీలాంటి వాళ్ళు ఇంకెవరైనా రావాలి ఇండస్ట్రీకి అంటే ఏం చెప్తారు మీరు? ఇప్పుడు హ్యాపీ అండి. మాకు జియో లేదు, సోషల్ మీడియా లేదు, టైం పట్టింది. ఇప్పుడు ఇంతే ఉంది. ఐమాక్స్ థియేటర్ సైడ్, ఐమాక్స్ థియేటర్ బయటకు వచ్చి ఒక రోజు గట్టిగా వచ్చాయంటే వాడు స్టార్ అయిపోతాడు. వంటల కుమార్ ఆర్టి స్టార్ అయిపోయింది. ఎవడన్నా తాయి డ్రగ్గట్ ఓవరాక్షన్ చేసి వాడు ఇప్పుడు అసలు ఇప్పుడు మనకు ఛాన్స్ రావడం అనేది చాలా ఈజీ. అంటే అదృష్టం అనుకోవాలి ఒక రకంగా. ఇది నెగిటివ్ కాదు, చాలా అదృష్టం ఇది. అంటే ఆ అడ్రస్ కోసం తిరుగుతూ అటు ఇటు తిరగకుండా ఇప్పుడు ఏదైనా ఆడిషన్ ఉన్నా కానీ వాట్సాప్ గ్రూప్స్ ఉంటాయి. మొత్తం కొత్త వచ్చే ఆర్టిస్టులు అందరూ 200-300 మంది ఉన్నారు దాంట్లో ఒక ఆడిషన్ అని పెట్టగానే వెళ్తే ఒక 200 మంది 300 మంది లైన్ లో ఉంటారు. అంటే నీకు ఎంత అయిపోయిందంటే ఈజీ అయిపోయింది అవకాశాలు తెలుసుకోవడము. వాళ్ళకు కూడా ఏంటంటే కనుక కాస్టింగ్ చేసుకోవాలంటే కనుక ఎవరెవరైతే ప్రెసెంట్ ట్రెండింగ్ లో ఉంటారో వీళ్ళందరినీ పట్టుకున్నారు. ఒక నెంబర్ కనుక్కోవడం చాలా ఈజీ అయిపోయింది ఇప్పుడు. సో ఇప్పుడున్న వాళ్ళు చాలా అదృష్టవంతులు. మీరైతే చాలా స్ట్రగుల్ తో వచ్చినా అంటారు. అంటే మీకెవరు ఇన్స్పిరేషన్ సార్? అంటే మీరు అంటే నాకు చిన్నప్పటి నుంచి సినిమాలు అంటే ఇష్టం. నేను 10th క్లాస్ లో అందరూ లేపి ఏమవుతావు అంటే డాక్టర్, కలెక్టర్, పోలీస్, ఐఏఎస్. నేను ఒక్కడి ఫిల్మ్ మేకర్ అంటే కొట్టేవాళ్ళు, షెడ్యూల్ ప్రతిసారి కొట్టేవాళ్ళు. సో తర్వాత నేను ఇంట్లో చెప్పాను, ఇంటర్ తర్వాత లేదండి నేను ఇట్లా ఇండస్ట్రీకి వెళ్ళిపోతా అని చెప్తే ఇంటర్ వాళ్ళు, మా అమ్మ వాళ్ళు భయపడ్డారు. ఈడతీడు ఇంత చిన్న వయసులో ఇండస్ట్రీ అంటాడు, భయపడిపోయి లేదు బాగా చదువుకో పంపిస్తామన్నారు. సరే వాళ్ళ కోసం పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు చదువుకుని తర్వాత ఇండస్ట్రీకి వచ్చిన హ్యాపీగా. నాకు ఎందుకు పిచ్చి పట్టిందో తెలియదు కానీ చిన్నప్పటి నుంచి సినిమాలు అంటే పిచ్చి. దాంతో అంటే మీరు కమీడియన్ గానే యాక్ట్ చేయాలనుకుంటున్నారా లేకపోతే హీరోగా చేయాలనుకుంటున్నారా? డైరెక్టర్ కావాలని వచ్చా. ఓకే, డైరెక్టర్ కావాలని వస్తే నేను ఫన్ బకెట్ చేసినప్పుడు నేను అసిస్టెంట్ డైరెక్టర్ ని. వాళ్ళు ఒకటే ఇచ్చారు, అసిస్టెంట్ డైరెక్టర్ చేస్తే డబ్బులు ఇవ్వము, యాక్టర్ చేస్తే డబ్బులు ఇస్తామన్నారు. నా డబ్బులు కావాలంటే ఆకలేదు. సో రూమ్ రెంట్ కట్టుకోవడానికి, సో వాటి కోసం నేను యాక్టర్ గా ఇట్లా 2 నేర్పించాను. మా డైరెక్టర్ నాకు, ఫన్ బకెట్ డైరెక్టర్ నాకు మొత్తం అన్ని నేర్పించాడు. హర్ష పాయింట్ గారు ఆయన యాక్టింగ్ నేర్పించి ఆయన ఈయన రక్తం ఆయన కిల్లేసి పెట్టాను. అందరూ మీ స్టోరీస్ చెప్తుంటే అందరూ ఆల్రెడీ ఒక్కొక్క స్టోరీ లైఫ్ లో జరిగినాయి, మీది రీక్రియేట్ అవుతున్నట్టు. నాని గారు అసిస్టెంట్ డైరెక్టర్ వచ్చి హీరో అయిపోయారు, అంటే మీరు కూడా ఇప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్ గా వచ్చి ఇప్పుడు కమెడియన్ అయ్యి ప్లస్ హీరో రోల్స్. నెక్స్ట్ టైం మీరు కూడా హీరో అయిపోతారా? ఉందండి ఒక మూవీ రెడీ, ఆల్రెడీ మూవీ ఉంది. అంటే హీరో అయిపోవాలని కాదు కానీ టాలెంట్ ఉంటే ఖచ్చితంగా హీరోయిన్ అవుతారు సార్. ఇప్పుడు ఒకటండి, సినిమాలు బిజీగా ఉన్నాయి అనుకోండి సినిమాలు చేసుకుంటాము, లేదు కొంచెం తగ్గినాయి అనుకోండి వెబ్ సిరీస్లు చేసుకుంటాము, లేదు అనుకోండి యూట్యూబ్ కంబ్యాక్ ఇచ్చుకొని స్క్రిప్ట్స్ రాసుకొని నేనే డైరెక్షన్ యాక్టింగ్ చేసేసుకుంటా. లేదు ఇది కాదు ఒక మంచి ప్రొడ్యూసర్ వచ్చేదైనా కథ ఉంటే చెప్పురా అన్నాడు అనుకోండి, దానికి నేను హీరో అయిపోయి డైరెక్షన్ చేసుకుంటే ఏదో ఒక పని ఇండస్ట్రీలోనే చేయాలి. ఏం పని చేసినా ఇండస్ట్రీలోనే చేయాలి, సర్వైవల్ కోసం. ఏమీ లేవు, ఫోన్ పెట్టుకొని బ్లాక్స్ చేసుకుంటా, ఇండస్ట్రీలోనే ఉంటా. అది ఇండస్ట్రీ వదిలేసి బయటికి పోతే మాత్రం ఇంకా రాలేము. మళ్ళీ ఏమున్నా ఇండస్ట్రీలో ఉన్నాయి కాబట్టి సర్వైవల్ కోసం ఏ పనైనా చేస్తాం. నేను కెమెరా అసిస్టెంట్ కూడా వెళ్ళా. నేను ఐమాక్స్, లక్ష్మీకళ, శశికళ థియేటర్ బయట సినిమా రివ్యూస్ కూడా తీసుకున్నా. తర్వాత నాకు మా తెలుగు ఛానల్లో ఒక టికెట్ కొనిపిస్తే వెళ్ళి సినిమా చూసి వచ్చి దాని గురించి ఒక రివ్యూ రాసి దాన్ని యానిమేషన్ వాయిస్ లో మళ్ళీ చెప్పేవాడిని. మొత్తం అన్ని పనులు. అంటే ఇప్పుడు నేను మైక్ పట్టుకొని థియేటర్ బయట ఉంటా, నేను జర్నలిస్ట్ అయిపోను కదా. సర్వైవల్ అంతే. ఆ రోజు వెళ్తే నాకు ఒక 600 డబ్బులు వస్తుంది. ఓకే, 600 డబ్బులు వచ్చిందంటే మీరు బిర్యానీ తినొచ్చు. సో దానికోసం ఆ పని అట్లా ఆల్రౌండర్ గా అన్ని వర్క్స్ అయితే ఇండస్ట్రీలో. అంటే మీకు రాని వర్క్ అంటే ఏం లేదు, ఇంకా ఏదైనా చేయాలి. చాలా ఉన్నాయండి. రైటింగ్ రాదు, కెమెరా ఇప్పుడే షూట్ చేస్తానన్నారు కదా, ఇలా పోస్టర్ డిజైన్ చేయలేదు, నేను చాలా ఉన్నాయి నేను చేయలేదు. కనీసం లైట్ మెయిల్ చేసే పని కూడా చేయలేము, అంత బరువు మోసుకుంటూ అంతసేపు ఉండలేము.
మనకు వచ్చింది 2-3 చిన్న పనులు, ఆ చిన్న పనులలో డబ్బులు సంపాదించుకోవాలి. అసలు మీరు ఇప్పుడే బయట ఇంత ఫన్నీ ఉన్నారంటే సినిమాలో ఇంకా ఇరగదీసి ఉంటారు సార్ నాకు తెలిసి. అంటే మీ క్యారెక్టర్ ఏంటి సార్ అసలు ఈ మూవీలో? మూవీలో లైన్ మెన్ క్యారెక్టర్ అండి, ఒక పల్లెటూరులో లైన్ మెన్ క్యారెక్టర్. ఏంటి అంటే కనుక ఎవరింట్లో కరెంటు పోయినా బయటకు వచ్చి నన్నే చెప్తారు. తర్వాత నేను ఎవరికైనా లైన్ వేయాలన్నా కానీ వాళ్ళ ఇంటి పక్కన కరెంటు పోల్ ఎక్కి లైన్ వేస్తుంటా. అంటే ఆంటీలకి వేస్తారా అమ్మాయిలకి వేస్తారా సార్? అమ్మాయిలకి వేసి అమ్మాయిలకు లేదా, ఓన్లీ ఆంటీలకి. అమ్మాయిల పడక ఆంటీలకి వేస్తారా. సో ఊరు మొత్తానికి ఏంటంటే నెంబర్ 1 పోరమోగండి నేనే. ఓకే ఓకేనా, నా లాంటి వాడి దగ్గరికి మనోడు ఫ్రెండ్, చిన్నప్పటి ఫ్రెండ్ కనుక సీరియస్ ప్రాబ్లం తీసుకొని వస్తాడు. మా చెల్లెలు ఓకే, హీరోయిన్ గారు మీ చెల్లెలు, చిన్నాన్న కూతురు అంటాం కదా, బాబాయ్. ఓకే బాబాయ్ కూతురు. సో మా చెల్లెలు మనోడు లైన్ వేస్తే నేనే వాళ్ళ ఇంటికి లైన్ కట్ చేసి వెళ్ళి సో అలాంటిది మీడియేటర్ అన్నమాట సినిమాలో మీరు. ఇంకా అలానే అనుకోండి. పద్మవ్యూహంలో చక్రధారి కదా, నాదేంటంటే ఒక నారదుని క్యారెక్టర్. అంటే మొత్తం అందరికీ నారదులాగా మరి పుల్లలు కూడా పెడతారా సార్ సినిమాలో? సాల్వ్ చేసేది ఓకే. ఫైనల్ గా మూవీ గురించి ఏం చెప్తారు? 1 word చెప్పండి సార్. ఎందుకంటే ఆడియన్స్ కి రీచ్ అవ్వాలి అంటే ఖచ్చితంగా పబ్లిసిటీ అయితే కావాలి. సో మీ మూవీ ఎందుకు చూడాలి వాళ్ళు, మీ మూవీని ఎందుకు హిట్ చేయాలి చెప్పండి. ఒక బ్యాక్ డ్రాప్ లో ఒక కొత్త విషయాన్ని చెప్తే ఆడియన్స్ కనెక్ట్ అవుతుందని అందరికీ తెలిసిన విషయమే. అందుకని రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో ఇన్ని రోజులు పగలు ప్రతీకారాలు, ఫ్యాక్షనిజాలు ఇవన్నీ చూశారు. సో ఇందులో కూడా ఒక స్వచ్ఛమైన మనుషులు ఉన్నాయి, ఆ మనుషుల్లో ప్రేమ ఉంది అని చూపించే ప్రయత్నమే చేశాం. చూస్తారు. ఓకే, థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ మూవీ. సక్సెస్ఫుల్ గా మంచి క్రెడిట్ రావాలని అయితే కోరుకుంటున్నాము మనస్ఫూర్తిగా. మా ఆడియన్స్ కూడా ఖచ్చితంగా మీ మూవీని చూసి సక్సెస్ఫుల్ చేస్తారని కూడా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.